చైనాలో నౌల్ తుపాను బేభత్సం సృష్టిస్తోంది. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో తుపాను తీరం దాటింది. దీని ప్రభావంతో దక్షిణ చైనాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ముప్పును ముందుగానే పసిగట్టిన చైనా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను కారణంగా చైనాతో పాటు హాంకాంగ్, మకావులో విమానాలు, రైళ్లు, ఫెర్రీల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో నౌలా తుపాను తీరం దాటింది. ఈ ఏడాది చైనాను తాకిన 12వ తుపాను ఇది. తుపాను ప్రభావంతో దక్షిణ చైనాలోని పలు నగరాల్లో భీకర గాలులు, భారీ వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల చెట్లు నేలకొరిగాయి. ఫలితంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులపై భారీ వృక్షాలు నేలకూలి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారులను క్లియర్ చేసేందుకు మున్సిపల్ అధికారులు, రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 300కు పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. నౌల్ తుపాను ప్రభావంతో హాంకాంగ్ అప్రమత్తమైంది. ముందస్తు చర్యగా స్కూళ్లన్నీ మూసివేస్తున్నట్లు హాంకాంగ్ ప్రభుత్వం ప్రకటించింది. భారీ వర్షాలతో విమాన, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు 400కు పైగా విమానాలు, 150కు పైగా హైస్పీడ్ రైళ్లు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. మరోవైపు నౌల్ తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం 28 పునరావాస కేంద్రాలను హాంకాంగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అటు నౌల్ తుపాను ప్రభావం మకావులో కూడా కనిపిస్తోంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మకావు నుంచి జుహాయ్, షెంజన్, హాంకాంగ్ నగరాల మధ్య ఫెర్రీ సర్వీసులను నిలిపివేశారు. మకావు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శని, ఆదివారాల్లో నడవలసిన 49 విమానాలను రద్దు చేశారు. మరికొన్ని విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.